డెకాయిట్ మూవీ ఎలా ఉంది? లిటరలీ టీజర్ వచ్చినప్పటి నుంచి నేను ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే అడిశేష్ ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు, చాలా ఓవర్ హైప్డ్ అయిపోయాయి అనమాట. మూవీ చూసాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను గైస్. లాస్ట్ మూవీస్ చూసుకుంటే గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి మూవీస్ కంపేర్ చేసుకుని ఆ లెవెల్లో ఉండాలని అయితే నేను మూవీకి వెళ్ళలేదు. జస్ట్ నన్ను ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజింగ్ గా ఉండాలి, సీటెజ్ థ్రిల్లర్ లా ఉండాలని మాత్రమే అనుకుని వెళ్ళా. బట్ మూవీ డెలివర్ చేసిందా అంటే కంప్లీట్ గా ఎస్ అని చెప్పలేను, అలానే కంప్లీట్ గా బ్యాడ్ గా ఉందని కూడా చెప్పలేను. మూవీ ఎలా ఉందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే, మూవీ స్టార్టింగ్ ఎక్కువ టైం తీసుకోకుండా స్టోరీలోకి వెళ్ళిపోతారు. స్టోరీ బాగుంటుంది, కాకపోతే మధ్య మధ్యలో కొన్ని అన్నెసరీ సీన్స్ వస్తాయి అనమాట. కొన్నిటి దగ్గర ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మూవీ ఇంటర్వ్యూల గురించి చాలా లేపి చెప్పారు ఇంటర్వ్యూస్ లో. బట్ మరి ఆ సీన్ కట్ చేశారా ఏమో, నాకైతే ఏం అలా అనిపించలేదు. నా కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, యాక్చువల్లీ అడిశేష్ కన్నా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ అయితే షీ లిటరలీ నెయిల్డ్ ద క్యారెక్టర్. పర్సనల్ గా ఆవిడ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఆల్సో మిగతా యాక్టర్స్ సునీల్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో పాజిటివ్స్ ఏంటి, మూవీలో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడొచ్చు. సో ఇవి చూసి మూవీకి వెళ్ళలేదు మీరే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసి అడిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్. లిటరలీ వీళ్ళైతే పర్ఫార్మెన్స్ చింపేశారనమాట. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే ఆ ఇంపాక్ట్ వచ్చి ఉండేది కాదు. డెఫినెట్ గా స్క్రీన్ మీద వాళ్ళ పేరు అవనివ్వండి, ఎమోషన్ క్యారీ చేసే విధానం కానీ వీళ్ళిద్దరూ నెక్స్ట్ లెవెల్లో చేశారు. దే ఆర్ లిటరలీ ఆన్ ఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ కొన్ని సీక్వెన్సెస్ అయితే మూవీలో చాలా బాగుంటాయి అనమాట. వాటి గురించి డిస్కస్ చేస్తే అది ఒక స్పాయిలర్ అయిపోతుంది, సో అందుకే చెప్పడం లేదు. అవేంటో మీరు మూవీలోనే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అనమాట. అసలు ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడే ఆ కన్నెపెట్టరో బీజిఎం రీమిక్స్ చేసేటప్పుడు అప్పటి నుంచి ఈ మూవీకి హైప్ వచ్చింది. మూవీలో ఆ బీజిఎం వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేశా. అండ్ నాట్ జస్ట్ దట్, ఇంకా చాలా పోర్షన్స్ లో మంచి బీజిఎం అయితే ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి క్లైమాక్స్. అక్కడ వరకు మూవీ కొంచెం ల్యాగ్ అవుతుందా అన్నట్లు అనిపిస్తుంది, బట్ దెన్ క్లైమాక్స్ కమ్స్. క్లైమాక్స్ అయితే మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీకి క్లైమాక్స్ మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు నెగిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి అడిశేష్ మూవీస్ చూసి ఆ లెవెల్లో మూవీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీకి కనుక మీరు వెళ్తే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే జనరల్ గా అడిశేష్ మూవీస్ వచ్చేటప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు, టర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో అంతగా ఏముండవు. సో నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్. లిటరల్లీ మూవీలో ఏ సాంగ్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు. ఆన్ స్క్రీన్ మూవీ చూసేటప్పుడు నాకు ఆ ఫీల్ రాలేదు. థ్రిల్లింగ్ మూమెంట్స్ వచ్చేటప్పుడు బీజిఎం చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం బీజిఎం అంతగా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మూవీ వెళ్ళేటప్పుడు మధ్యలో కొంచెం లెంత్ ఇంకొంచెం తగ్గుంటే బాగుందని నాకు అనిపించింది. సో కొన్ని ల్యాగ్ సీన్స్ అనేది ట్రిమ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సో ఆల్సో డబ్బింగ్ కూడా కొన్ని మాటలు స్క్రీన్ మీద నాకు అర్థం కాలేదన్నమాట. అదొక నెగిటివ్ అనిపించింది. అండ్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకా మంచి సీన్స్ పడుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది మూవీకి అని నాకు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీకి వెళ్ళొచ్చు అంట, ఎందుకంటే మూవీ అక్కడక్కడ ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్ క్లైమాక్స్ లో వచ్చేసి ఒక పాయింట్ టచ్ చేశారు మూవీలో, అది చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఒక మంచి హైతో థియేటర్ లోంచి బయటకు వస్తారు. సో ఆ క్లైమాక్స్ కోసం అయితే మూవీకి తప్పకుండా వెళ్ళిపోవచ్చు. అది రివ్యూ గైస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.